మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు మాచల శంకర్. చూస్తూ ఉండండి న్యూస్ని. ఈరోజు స్పెషల్గా అనఫిషియల్ న్యూస్ చెప్పాలనిపిస్తుంది. ఒకటండి, ఈ మధ్య సినీ యాక్టర్లని, పొలిటీషియన్స్ని, పోస్ట్లో ఉన్న వాళ్ళని విపరీతంగా తిట్టుకుంటున్నారు. తిడుతున్నారు కూడా. వాళ్ళని తిట్టడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో అర్థం కాదు, కానీ తిడుతున్నారు. అంటే వీళ్ళ ఫేమ్ కోసమో నేమ్ కోసమో కాదు, కానీ ఏదో మొత్తానికి చాలా కోపంతో ఉన్నట్టు తిడుతున్నట్టున్నారు. అది సోషల్ మీడియా చాలా బాగా బాకాలు ఉదేస్తుంటుంది. సోషల్ మీడియాకు నెంబర్ ఆఫ్ వ్యూస్ కావాలని ట్రై చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా. అందువల్ల మనం ఇది గవర్నమెంట్ ఏమైనా చేయాలన్నా, లేదా యూట్యూబ్ వాళ్ళు ఏమైనా చేయాలన్నా, ఇది సోషల్ మీడియా బ్రాడ్కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమైనా చేయాలన్నా హౌ టు కంట్రోల్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయగలది కెపాసిటీ ఓన్లీ గవర్నమెంట్కు మాత్రమే ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కడికి మైక్ ఇస్తే మాట్లాడేసి పక్కన ఉండి తిట్టేయడం ఆనవాయితీ అయిపోయింది. అంతెందుకు, మొన్న పోసాని కృష్ణమురళి గారు మన పవన్ కళ్యాణ్ DCM డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క వాళ్ళ వైఫ్ని, పిల్లల్ని విపరీతంగా తిట్టినట్టు, చాలా భయంకరం. లాస్ట్ అది రీసెంట్గా బాగా ఎక్కువగా వచ్చేసింది. అందువల్ల అరెస్ట్ చేశారు కూడా. సో అంత తిట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? నాకు తెలియకూడతాను. పోస్ట్ వస్తే డబ్బులు వస్తే చచ్చిపోతారు కదా ఎప్పుడో ఒక రోజు. అది దాన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది తిట్టడం మొదలుపెట్టారు. రోజా అసలు ఎలా మాట్లాడుతుందో తెలుసా మీకు? రోజా అసలు ఎందుకు అలౌ చేస్తున్నది గవర్నమెంట్? ఎందుకు అలౌ చేస్తుంది గవర్నమెంట్? నిన్నగాక మొన్న మన మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిప్యూటీ సీఎంని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అది ఏంటండి? డిప్యూటీ సీఎంని ఈజ్ అన్ఫిట్ ఫర్ యాజ్ ఎమ్మెల్యే అని చెప్పినట్టు లెక్క అనమాట. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పట్లో వైఎస్ జగన్ రెడ్డిని బాగా తిట్టినట్టు కాకుండా ఉన్నట్టు చెప్పారు. పోస్టుని ఎవరిని కించపరచు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు? పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా ఇప్పుడు? రోజా అసలు ఎలా చూస్తున్నారు? అసలు నువ్వు మనిషివే కాదు. అసలు ఎందుకు అలా చూస్తున్నావు? ఆ మనిషికి కార్పొరేట్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ. ఆ మనిషికి అది ఎలా మాట్లాడుతున్నారు? అలా ఆలోచించండి, బాగుంటుంది. అసలు ఈ సోషల్ మీడియాలో, ఈ యొక్క టీవీ న్యూస్లో పబ్లిక్కి అనౌన్స్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ టీవీ న్యూస్ వాళ్ళే సబ్మిట్ చేయాలి వాళ్ళకి, స్పీకర్స్కి. మా కండిషన్ ఇది, ఈ విధంగా ఉంటేనే మేము బ్రాడ్కాస్ట్ చేస్తాము, లేకపోతే లేదు. అందువల్ల గవర్నమెంట్ హ్యాస్ టు పాస్ ఎ రూల్ టు ది టీవీ న్యూస్ రిపోర్టర్స్ కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళ మేనేజ్మెంట్స్ కానీ ఒక రూల్ పాస్ చేయాలి. ఆ రూల్ కూడా ఎటువంటి రూల్ అంటే మీ న్యూస్ని నేను బ్రాడ్కాస్ట్ చేయాలంటే మా కండిషన్స్లో మాత్రమే మీరు మాట్లాడగలిగితే చేస్తాము. అదర్వైజ్ ఇది బ్రాడ్కాస్ట్ చేసిన వాళ్ళని పట్టుకుంటారు, తిట్టిన వాళ్ళని కాదు. ఇక్కడ మన స్మగ్లింగ్ ఉంటుంది చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, బాంబేలో కానీ. స్మగ్లింగ్ గుడ్స్ అమ్మేవాడిని పట్టుకోరు, ఎవడైతే కొంటాడో వాడిని పట్టుకుంటారు పోలీసులు. అది తెలుసు వాళ్ళకి. అందువల్ల ఇక్కడ కూడా మాట్లాడేవాడిని పట్టుకోకుండా ఎవరైతే బ్రాడ్కాస్ట్ చేసి మైకు అతని ముందు, ఆ ముందు ముఖం ముందు పెడతారో మైకు, వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఇవ్వగలిగితే మేము బ్రాడ్కాస్ట్ చేస్తామండి, లేకపోతే లేదు అని చెప్పి. లైవ్లు ఉన్న దాన్ని కూడా మీరు ఫిల్టర్ చేసి బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు. అందువల్ల గవర్నమెంట్, వీఆర్ అర్జింగ్ the government has to pass a small rule. It is, even though it is a difficult small rule, they should pass.
చిన్న రూల్ పాస్ చేస్తే మనకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఏమనుకుంటుందో, టీవీ న్యూస్ వాళ్ళు ఏమనుకుంటారు, తిట్టేవాడు ఏమనుకుంటాడు, వినేవాడికి మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని తిట్టడం ఏంటి, వాళ్ళ వైఫ్ని తిట్టడం ఏంటి, ఇంట్లో పని మనుషులతో ఇలా అక్రమ సంబంధం అనడం ఏంటి, ఏంటో అర్థమే కాదు. ఇట్ ఈస్ రెడిక్యులస్. ఎవరో లేడీ మొన్న నేను న్యూస్లో చూస్తున్నప్పుడు అసలు పోసాని మురళి గారు టంగ్ని కట్ చేసేసేయాలండి అని చెప్పాడు. సో సచ్ ఏ క్రూషియల్ వర్డ్స్ అతను యూజ్ చేశాడు పోసాని మురళి. అది మళ్ళీ వేరే వాళ్ళని తినేశారు. సజ్జలకు ఆయన పంపించాడండి అని చెప్పి అంటారు. ఆయన పంపించినంత మాత్రాన ఇతను మాట్లాడేస్తాడండి అక్రమ సంబంధం గురించి. అందులో సచ్ ఏ రూల్. వీళ్ళందరూ సమయం కోసం కాచుకో ఉంటారండి. సమయమే డిక్టేట్ చేస్తుంది. ఎవరైనా అంతే. వైఎస్ జగన్ గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, 52 రోజులు రిమాండ్లో పెట్టారు. సమయం కోసం కాచుకో ఉన్నాడు, ఏదో పెట్టాడు. ఆ విధంగా వీళ్ళు కూడా సమయం కోసం కాచుకొని ఏదో చేస్తారు. ఒకరి మీద ఒకరి కక్షలు. అంటే ఇంతవరకు సామ్రాజ్యాలు కత్తులతో పోట్లాడుకునే వాళ్ళు రాజ్యాల కోసం చేసేవాళ్ళు, అమ్మాయిల కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు పదవుల కోసమే. 2 ఒకటేలేండి, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ మనకు గవర్నమెంట్ ఒకటి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎలా చేయాలి అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. సో సర్టన్ రూల్స్ కానీ పాస్ ఆన్ చేస్తే మనకు తన బెనిఫిట్. అది కాక ఇంకొకటి రీసెంట్గా ఒక చిన్న పాయింట్, అది 500 కోట్లు పెట్టి జగన్ గారు ఋషికొండలో మంచి ప్యాలెస్ కట్టారు. ఆయన కోసం కట్టుకున్నారు, గవర్నమెంట్ కోసం కట్టుకున్నారు, మనకు తెలియదు. కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకుని కట్టారా, కొండను తీసేటప్పుడు చేశారా, కట్టిన తర్వాత దానికి పెనాల్టీ వేసి ఒక 150-200 కోట్లు పెనాల్టీ ఇచ్చారంటే. సో ఆ డబ్బులు గవర్నమెంట్ హ్యాస్ టు పే ఆర్ పర్సనల్ హ్యాస్ టు పే. హూ హ్యాస్ టు పే దట్ మనీ? గవర్నమెంట్ అడిగింది, గవర్నమెంట్ని అడిగి గవర్నమెంట్కి తీసుకుంది. ఏంటిది అంటే ఆ అకౌంట్లో నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారా, ఏవైతే ఇచ్చేసారా? మన లోకేష్ గారు చెప్పారు, మినిస్టర్ గారు రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ 500 కోట్లతో ఒక ఋషికొండలో ప్యాలెస్ కట్టారు మన జగన్ రెడ్డి గారు ఉండడానికి. అది వితౌట్ పర్మిషనా విత్ పర్మిషనా నాకు తెలియదు. కానీ పెనాల్టీ మాత్రం 180 నుంచి 200 కోట్లు వేసారు. అదొక 500, ఇది ఒక 200 కోట్లు, అంటే 700 కోట్లు. 700 కోట్లు అక్కడ వేస్ట్ చేశారు. ఎక్కడ అది ఇంకొక 300 కోట్లు ఇంకో దగ్గర ఏదో కట్టుకున్నారంటే మొత్తం 1000 కోట్లు చెప్పారు. సో ఇవన్నీ గవర్నమెంట్కి ఏవి ఎలా చెప్పింది, ఎవరు ఇస్తున్నారు పర్మిషన్, ఏ విధంగా? ద లా సేస్ వాట్? పెనాల్టీ, దట్ పెనాల్టీ వేయాలి కదా మినిస్ట్రీ మీద. మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారో కన్సర్న్ మినిస్టర్ మీద పెనాల్టీ వేసేయాలి. గవర్నమెంట్ హ్యాస్ టు గవర్నమెంట్ హ్యాస్ టు పే ది పెనాల్టీ టు ది అదర్ డిపార్ట్మెంట్. ఎవరైతే పర్మిషన్ తీసుకోలేదో వాళ్ళకి వేయాలి పర్సనల్గా. తప్పు చేస్తే వేరేదా పనిష్మెంట్ కింద. ఒక మిషనరీ దగ్గర ఒకడు వర్క్ చేస్తూ ఉంటాడు, టర్నరు, చిన్న జాబ్ పోద్ది, 2 సార్లు చూస్తారు, 3వ సారి ఏం చేస్తారంటే వాడి శాలరీలు కట్ చేసి పారేస్తారు. సో ఇట్ ఈస్ లాస్. సిమిలర్ వే ద మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే రాంగ్గా అప్రూవల్ లేకుండా కట్టారో ఆ కొండ చర్యలు, దాన్ని మీద చేశారు, ఆ 200 కోట్లు అనేది ఆ డిపార్ట్మెంట్కి కాకుండా మినిస్టర్స్ మీద. దే ఆర్ ది గవర్నమెంట్ ఈజ్ పేయింగ్, దర్ ఇస్ అ పబ్లిక్ మనీ ఈజ్ పేయింగ్ టు ది యాజ్ అ సాలరీ టు ది మినిస్టర్స్, ఇంక్లూడింగ్ సీఎం. వాట్ ఈస్ ఎందుకు చేయట్లేదు అది? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఎవరన్నా చెప్పేవాళ్ళు కానీ ఉంటే దాన్ని కన్సర్న్డ్ వాళ్ళు వేసేసి దాన్ని అగైన్ యూ కెన్ అలైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు. డబ్బులు కోట్లు ఉంటుంది లేదా అందరి దగ్గర, అందువల్ల రికవరీ చేసుకోవాలి మనం. ఇది అది పబ్లిక్ మనీని యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అ రాంగ్. రోజా గారు ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈ 11 నెంబర్ గురించి రీసెంట్గా ఒక వంగలపూడి ఎవరో ఒక లేడీ ఏదో గురించి మాట్లాడింది, జగన్ రెడ్డి గారి గురించి. వచ్చేసుకొని వెళ్ళిపోయాడు అంటే అది ఏంటిది? భయపడలే. ఇస్ అ లేడీ ఒక జగన్ రెడ్డి గారిని అంటే మాజీ సీఎంని అసెంబ్లీకి వచ్చి, ఇట్ ఈస్ డిఫెన్స్ అనేది డిఫరెంట్ అండి. ఆయన డిఫెన్స్ చేయాలి.
ఆయన అంత సీఎం 5 సంవత్సరాలు వెలగబెట్టారు, బాగా చేశారు. బట్ ఆ విధంగా వచ్చి చేయలేడు అనుకున్నాడు, ఏమో మనకు తెలియదు. ప్రతిపక్ష హోదా కావాలి, అపోజిషన్ లీడర్గా ఉండాలని చెప్పి అనుకుని ఏదో వచ్చి చేసిపోతారు. అది కామన్ అవన్నీ కూడా. అవన్నీ అంతే, తినడానికి లేండి అవన్నీ ఎమ్మెల్యేలు అవన్నీను, అది పక్కన పెట్టండి. కానీ ఈ లేడీ ఆ విధంగా ఒక మాజీ సీఎంని అలా అనడం, అది ఎంత మాత్రం సబబో మనకు తెలియదు. నాదెండ్ల మనోహర్ గారు ఒక చిన్న ఇది చేశారు. అది కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. సో ఇట్ ఈస్ ద ఎవిడెన్స్. అసలు కోర్ట్ హ్యాస్ టు కన్సిడర్ ఎస్ ద ఎవిడెన్స్. ఒకడు గొడ్డలితో వాళ్ళ బాబాయిని ఈయన చంపారని చెప్పి అంటున్నప్పుడు ఎవిడెన్స్ కింద తీసేసుకోవాలా. తీసేసి ఆడి ఎవిడెన్స్ తీసుకున్న వాడిని పెట్టి బోన్లో పెట్టి అడగాలి ఎవరైతే చెప్పారు. చాలామంది చెప్తున్నారు గొడ్డలతో వాళ్ళ బాబాయిని చంపేశారని చెప్పి. అది ఫోటో పిక్ తీసుకుని ఎవిడెన్స్ కింద కోర్టు లాగిచ్చి వాళ్ళని అడగాలి. నిజం చెప్పాయా అంటే నువ్వు చూసావంటే అంటే అంతే. మీడియానని కంట్రోల్ చేయాలా లేదా వాళ్ళ మాటలను కంట్రోల్ చేయాలంటే ఇటువంటి దాన్ని పిక్ చేసుకొని కోర్టులో నిలబెట్టాలా. చంపాడా లేదో పక్కన పెట్టేస్తే న్యూస్లో గొడ్డలతో వాళ్ళ బాబాయిని చంపేశాడని చెప్తున్నారు. కోర్టు ఏం చేస్తుంది? ఈ అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు? ఈ అడ్వకేట్లు కూడా అది ఎవిడెన్స్ చెప్పాడండి, అతనే చంపేశాడండి అని చెప్పాడండి అని తీసుకోవాలి. అటువంటి వాళ్ళు తిరిగి అబద్ధమైతే చెప్పకూడదండి, నిజమైతే బహిరంగ చెప్పి విట్నెస్ తీసుకోవాలి, ఎవిడెన్స్ తీసుకోవాలి. కత్తిపోటు, కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. గొడ్డలి అంటే గొడ్డలతో చంపేశారంటే అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ నాట్ ఏ వాట్ యు కాల్డ్ సాఫ్ట్ రూలింగ్. యాజ్ ఎ బీజేపీ యాజ్ సెంటర్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా అవన్నీ కూడా ఆలోచించి అనలైజ్ చేసి ఒక కమిటీ వేయాలి. బ్రాడ్కాస్టింగ్కి మాత్రం కమిటీ వేయాలి. ఎవరెవరైతే అబద్ధాలు చెప్తారు, ఎవరెవరైతే మోసపూరితమైన మాటలు చెప్పి చేస్తారు, అటువంటి వాళ్ళకి కంట్రోల్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ విత్ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్. చాలా ఇట్ ఈస్ రియలీ ఐఎమ్ రిక్వెస్టింగ్ హంబ్లీ to the central government and state government to pass on the rules to control the broadcasting system. The violating of the rules is our bad. సో ఇటువంటి దాన్ని మనం లైక్ పోసాని మురళి ఒక ఎగ్జాంపుల్, కోడికత్తి గొడ్డలి ఒక ఎగ్జాంపుల్, వచ్చేసుకుని వెళ్ళారని చెప్పి లేడీ వాట్ ఈజ్ దిస్ చూడండి, మీరు అడగండి. నచ్చితే మీరు కూడా గవర్నమెంట్కి అడగండి. యాజ్ ఎ పౌరుడిగా, బీయింగ్ ఏ ఇండియన్, దిస్ సిస్టమ్ టు బి డెవలప్డ్, టు బి ఇన్కార్పొరేటెడ్, టు బి ఇనిషియేటెడ్. సో దిస్ హ్యాస్ టు రీచ్ టు ది మోడీ గారికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోవాలి, లేదా యోగి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.